టీటీడీకి తీరని ద్రోహం చంద్రబాబు చేస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. 3,000 కోట్ల భూమిని ఒబరాయ్ హోటల్కు ఇచ్చి వెంకటేశ్వర స్వామికే నామాలు పెట్టారని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పేరు చెప్తూ టీటీడీకే ఎసరు పెట్టేశాడు. 3,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలాన్ని అప్పనంగా ఆ ఒబరాయ్ హోటల్ వాళ్ళు ముంతాజ్ హోటల్స్ అనే పేరును మార్చినారు, సర్వా అనే పేరుకు మార్చినారు. అంటే శంకరయ్య సులేమానుగా మారినట్టుగా వాళ్ళు ముంతాజ్ హోటల్కు ఇంకొక పేరు పెట్టారు. పెట్టమని చంద్రబాబు నాయుడు గారు చెప్పుంటారు. వాళ్ళ పేరు అది పెట్టిన తర్వాత ఈ తతంగమంతా నడిపించి 13వ తారీఖున రిజిస్ట్రేషన్ చేస్తే ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఈసీలో కనపడటమే లేదు. 5వ తారీఖున రిజిస్టర్ చేశారు. 13న జీవో వచ్చింది, 5న రిజిస్టర్ చేశారంట. ఇప్పటి వరకు 15 రోజులు అవుతోంది. ఇప్పటి వరకు ఈసీలో కనపడటం లేదు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్లో నిల్ అని కనపడుతోంది. దాపరికం ఎందుకు? దాచాల్సినటువంటి అవసరం ఏమున్నది?